హరే కృష్ణ, అందరికి వెల్కమ్. ఈ రోజు మనం శ్రీమద్ భాగవతంలో శమంతకమణి కథ అనేటువంటిది చూడబోతున్నాము. సో శ్రీకృష్ణుడు శమంతకమణి సత్రాజిత్ దగ్గర నుంచి ఏ విధంగా పొందారు, ఓకే, దాని గురించి అడగడం అనేటువంటిది జరిగింది. యాక్చువల్లీ ఇదంతా ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు జాంబవతిని ఏమంటారు, జాంబవతిని వివాహం చేసుకునేటువంటి సందర్భం ఏర్పడడం, ఆ తర్వాత సత్యభామని వివాహం చేసుకోవడం, ఇవన్నీ కూడా ఇప్పుడు వస్తున్నాయి అన్నమాట, రాబోతున్నాయి. అందుకనే శమంతకమణి స్టోరీ తోటి స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందు ఆల్రెడీ రుక్మిణిని వివాహం చేసుకున్నారు. రుక్మిణిని వివాహం చేసుకున్న తర్వాత ప్రద్యుమ్నుడు పుత్రుడుగా పొందడం, ఆ ప్రద్యుమ్నుడు పురిట్లోనే ఏ విధంగా అపహరింపబడ్డాడు, ఆ తర్వాత మళ్ళీ యవన దశ అయిన తర్వాత, వివాహం అయిన తర్వాత మాయావతిని వివాహం చేసుకొని, అంటే రతీదేవిని వివాహం చేసుకొని తిరిగి ద్వారకకి రావడం, వచ్చినటువంటి ప్రద్యుమ్నుడిని చూసి రుక్మిణీదేవి తన పుత్రుడే అనేటువంటి భావన ఆమెకు కలగడం, ఒకవేళ నాకు నిజంగా గనక పుత్రుడు బతికే ఉన్నట్లయితే, అప్పుడు అపహరింపబడకపోయినట్లయితే అచ్చం ఇలానే ఉండేవాడు, ఈ వయసు వచ్చి ఉండేది, ఇలానే ఉండేవాడు అని అనుకుని అమితమైనటువంటి ఆ, ఆమె మాతృ వాత్సల్య భావాన్ని పొందడం అనేటువంటిది జరిగింది. సో ఆ తర్వాత నారదుడు ఆ వృత్తాంతం మొత్తం వివరించారు. ఏ విధంగా నీ పుత్రుడు నీ నుంచి దూరం అయిపోయాడు, తర్వాత ఏ విధంగా శంభరుణ్ణి సంహరించాడు, ఏ విధంగా మళ్ళీ ఇప్పుడు తిరిగి వచ్చాడు, ఈయన ఎవరో కాదు నీ పుత్రుడే అనేటువంటి విషయం చెప్పడం అనేటువంటిది జరిగింది. అంతకుముందే ఆమె కొన్ని సిమ్టమ్స్ కూడా వచ్చాయి. ఓకే, ఎడమ భుజం అదరడం, ఓకే, కృష్ణుడు లాగానే ఉండడం, ప్రద్యుమ్నుడు కూడా. సో అందరూ కూడా కృష్ణుడు చూసాము అనేటువంటి భావన కలగడం, ప్రద్యుమ్నుడిని చూసినప్పుడు కృష్ణుడినే చూస్తున్నట్లు ఫీలింగ్ కలగడం, ఇవన్నీ చూస్తే మనకు అనిపించింది కొంత సిమ్టమ్స్ అయితే వచ్చాయి. కానీ నారదుడు కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక నా పుత్రుడే అని అనుకుంది. ఆ తర్వాత పుత్రుణ్ణి కోడల్ని ఆలింగనం చేసుకోవడం, ద్వారకలోకి ఆహ్వానించడం, పండగ వాతావరణాన్ని సృష్టించేసేసారు. సో ఇదంతా కూడా అయిపోయింది. అయితే ప్రద్యుమ్నుడు ఇంత పెద్దవాడు అయిపోయిన దాకా కృష్ణుడికి వివాహం జరగలేదా అంటే కాదు, వివాహాలు ఆల్రెడీ జరిగిపోయాయి. కాకపోతే ప్రద్యుమ్నుడి కథను ముందుగానే చెప్పేశారు. ఇప్పుడు కృష్ణుడు ఇతర వివాహాలు ఎలా చేసుకున్నారు అనేటువంటి సందర్భం మనకి ఇక్కడ వస్తుంది. సో ఇప్పుడు ఈరోజు శమంతకమణి గురించి మనము చూద్దాం. 56వ అధ్యాయం. ఓకే, ఇందుమతి మాతాజీ చదవండి, శమంతకమణి స్టోరీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. 56వ అధ్యాయం శమంతకమణి. తనపై వచ్చిన అపవాదును తొలగించుకొనుటకు శ్రీకృష్ణుడు శమంతకమణిని తెచ్చిన విధము, జాంబవంతుని యొక్క సత్రాజిత్తు యొక్క తనయలను వివాహమాడిన విషయము ఈ అధ్యాయమునందు వివరించబడినవి. శమంతకమణికి సంబంధించిన ఈ లీల ద్వారా భగవానుడు భౌతిక సంపదల నిరర్ధకత్వమును నిరూపించెను. శమంతకమణి కారణమున సత్రాజిత్తు శ్రీకృష్ణ భగవానుని ఎడ అపరాధం అనర్చెనని సుఖదేవ గోస్వామి పేర్కొనినంతటా పరీక్షిత్తు ఆ సంఘటనను గూర్చిన వివరములను వినుటకు ఉత్సాహమును చూపెను. అంతటా సుఖదేవ గోస్వామి ఆ కథను వివరించెను. సత్రాజిత్తు తన పరమశ్రేయోభిలాషియగు సూర్యుని అనుగ్రహము వలన శమంతకమణిని పొందెను. దానిని గొలుసుకు కట్టిన పిదప కంఠమును ధరించిన అతడు ద్వారకకు వెడలెను. పురవాసులు అతని సాక్షాత్తుగా సూర్యదేవుడని తలచిన వారై కృష్ణుని చెంతకేగి దర్శనార్థమై సూర్యుడు వచ్చినాడని పలికిరి. కానీ వచ్చిన వ్యక్తి సూర్యుడు కాడని, సత్రాజిత్తు అని శమంతకమణిని ధరించిన కారణంన అతడు పరమ తేజోవంతముగా గోచరించుచున్నాడని శ్రీకృష్ణుడు వారికి తెలిపెను. ద్వారకయందు సత్రాజిత్తు అట్టి అపురూపమగు మణిని తన గృహంలోని ఒక ప్రత్యేక మందిరంలో ఉంచెను. ప్రతిదినము అది పెద్ద మొత్తములో బంగారమును వసగుచుండెను. అది సక్రమముగా పూజింపబడేడి స్థానమున ఎటువంటి ఉపద్రవము కలగనీయకుండెడి విశేషమగు శక్తి దానికుండెను. ఆ మణిని యదురాజు ఉగ్రసేనునికి ఇవ్వమని ఒక సందర్భమున శ్రీకృష్ణుడు సత్రాజిత్తును అడిగెను. కాని ధనలోభముచే అతడు దానికి నిరాకరించెను. కొంతకాలమునకే సత్రాజిత్తు సోదరుడగు ప్రసేనుడు శమంతకమణిని కంఠమున ధరించి అశ్వారూఢుడై వేటకు పోయెను. మార్గమధ్యమున ఒక సింహము వానిని చంపి మణిని తీసుకొని పర్వత గుహలోనికి పోయెను. ఆ గుహలో వసించడి బల్లూకరాజగు జాంబవంతుడు ఆ సింహమును చంపి మణిని తన పుత్రునికి ఆట వస్తువుగా నిచ్చెను. సోదరుడు తిరిగి రాకపోవచ్చే శ్రీకృష్ణుడే అతన్ని శమంతకమణి కొరకు చంపియుండవచ్చునని సత్రాజిత్తు ఊహించెను. జనులలో ఈ అపవాదు చెలరేగుటను వినిన శ్రీకృష్ణుడు తనకు కలిగిన కళంకమును ప్రక్షాళనము చేసుకొనుటకై కొందరు పురజనులతో కూడి ప్రసేనుని వెతకుటకు వెడలెను. ప్రసేనుడు వెడలిన మార్గమును అనుసరించగా చివరకు అతని దేహము అతని అశ్వము త్రోవలో పడియుండుట కనపడెను. పిదప జాంబవంతునిచే చంపబడిన సింహకళేబరము వారికి కనపడెను. శ్రీకృష్ణుడు పురవాసులను గుహ బయటనే ఉండమని చెప్పి విచారణ నిమిత్తం లోనికి వెడెను.
వెడలెను. శ్రీకృష్ణుడు జాంబవంతుని గుహలో ప్రవేశించిన వాడై శమంతకమణి ఒక బాలుని చెంత ఉండుటను గాంచెను. కాని అతడు దానిని తీసుకొన్నంతలో దాది భీతితో కేకలు వేయగా జాంబవంతుడు వేగముగా అతడికి వచ్చెను. అతడు శ్రీకృష్ణుని సామాన్య వ్యక్తిగా తలంచి అతనితో యుద్ధము చేయన ఆరంభించెను. 28 దినములు వారిరువురు నిర్విరామముగా పోరాడగా శ్రీకృష్ణుడిని పిడికిడి పోట్లచే జాంబవంతుడు క్షీణబలుడయ్యెను. అంతటా అతడు శ్రీకృష్ణుని దేవదేవునిగా ఎరిగినవాడై స్తుతించసాగెను. శ్రీకృష్ణుడు అప్పుడు తన కరకమలములతో జాంబవంతుని స్పృశించి అతని భయమును పోగొట్టి శమంతకమణిని గురించి సమస్తమును వివరించెను. జాంబవంతుడు భక్తితో పరమానందముగా శమంతకమణిని దానితో పాటు తన అవివాహిత పుత్రికయగు జాంబవతిని కృష్ణుడికి సమర్పించెను. ఇంతలో శ్రీకృష్ణ అనుయాయులు గుహలో నుండి అతని రాకకై 12 దినములు వేచిన వారై నిరాశతో ద్వారకకు వెడలరి. అప్పుడు కృష్ణుని బంధువులు ఆత్మీయులు మిగిల దుఃఖితులై అతడు క్షేమముగా తిరిగి వచ్చుట కొరకు నిత్యము దుర్గాదేవిని అర్చింపసాగిరి. వారట్లు పూజించుతుండగా నూతన పత్నితో కూడి శ్రీకృష్ణుడు నగరమును ప్రవేశించెను. పిదప శ్రీకృష్ణుడు సత్రాజిత్తును రాజసభకు పిలిపించి శమంతక మణిని తిరిగి పొందిన కథనము అంతటిని పూర్తిగా వివరించి ఆ మణిని అతనికి ఇచ్చివేశెను. సత్రాజిత్తు దానిని సిగ్గుతోనూ పశ్చాత్తాపంతోనూ స్వీకరించి ఇంటికి వచ్చెను. తరువాత అతడు శ్రీకృష్ణుని ఎడ తాను వనరించిన అపరాధమునకు ప్రాయశ్చిత్తముగా మణినే గాక తన పుత్రికను కూడా ఆ దేవదేవునికి వసుకుటకు నిశ్చయించుకొనెను. శ్రీకృష్ణుడు సకల దివ్య గుణములను కలిగినట్టి సత్యభామను స్వీకరించినను మణిని తిరస్కరించి దానిని సత్రాజిత్తునికే ఇచ్చివేశను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. థ్యాంక్స్ మదర్. సో ఏ విధంగా సత్రాజిత్తు మణిని కోల్పోవడం, ఆ మణిని శ్రీకృష్ణుడు తిరిగి సత్రాజిత్తుకి చేర్చడం. సో శ్రీకృష్ణ భగవానుడు భౌతికమైనటువంటి విలువైనటువంటి వస్తువులకి ఎలాంటి స్థానం ఇచ్చారు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, సో దానికి ఎలాంటి విలువని ఇవ్వలేదు. అది ఎంత గొప్ప విలువైన, భౌతికంగా ఎంత గొప్ప విలువైన మణి అయినా సరే శ్రీకృష్ణుడు దాన్ని తీసుకోలేదు. దాన్ని తీసుకోకుండా కేవలం సత్యభామను మాత్రమే ఆమెను అంగీకరించడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో డీటెయిల్గా చూద్దాం. 1వ శ్లోకం నుంచి. లావణ్య మాతాజీ. శ్రీ శుక ఉవాచ. శ్రీ శుక ఉవాచ. సత్రాజితస్వతనయాం కృష్ణాయ కృతకిల్బిషః. సత్రాజితః స్వతనయాం కృష్ణాయ కృతకిల్బిషః. శమంతకేన మణినా స్వయముద్యమ్య దత్తవాన్. శమంతకేన మణినా స్వయముద్యమ్య దత్తవాన్. సుఖదేవ గోస్వామి పలికెను. శ్రీకృష్ణుడి అపరాధమునర్చిన సత్రాజిత్తు తన పుత్రికను సమంతకమణిని అతనికి కానుకగా వచ్చి ప్రాయచిత్తము కావించుకొనెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సుఖదేవ గోస్వామి చెప్తున్నారు, సత్రాజిత్తు కథని చెప్పడానికి స్టార్ట్ చేస్తున్నారు. శ్రీకృష్ణుడు ఏడ అపరాధం అనుచినటువంటి సత్రాజిత్తు తన పుత్రికను శమంతకమణి అతనికి కానుకగా వసిగిరి ప్రాయశ్చిత్తమును కావించుకొనిరి. డైరెక్ట్ గా స్టార్ట్ చేసేసారు. ఓకే, సత్రాజిత్తు ఏ విధంగా మణిని కోల్పోవడం ఇవన్నీ ఏం చెప్పలేదు. మొత్తం మీద ఇంకొక వివాహం గురించి చెప్తున్నారు. శ్రీకృష్ణుడు శమంతకమణితో పాటు తన పుత్రికను కూడా కానుకగా కృష్ణుడికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఇక్కడ మళ్ళీ పరీక్షిత్ మహారాజ్కి డౌట్ వస్తుంది. ఆ కథ అంతా వివరించమని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, నాగలక్ష్మి మాతాజీ. శ్రీరాజోవాచ. శ్రీరాజోవాచ. సత్రాజితః కిమకరోద్ బ్రహ్మన్ కృష్ణస్య కిల్బిషః. సత్రాజితః కిమకరోద్ బ్రహ్మాన్ కృష్ణస్య కిల్బిషః. శమంతకః కుతస్తస్య కస్మాద్ దత్తా సుతా హరే. శమంతకః కుతస్తస్య కస్మాద్ దత్తా సుతా హరే. పరీక్షిత్ మహారాజు అడిగాను, ఓ బ్రాహ్మణ, సత్రాజిత్తు కృష్ణుని ఎడ ఎట్టి అపరాధమునొచ్చును? అతడు శమంతకమణిని ఎచ్చట నుండి పొందెను? అతడేలా తన పుత్రికను ఆ దేవదేవునికి వసగాను? హరే కృష్ణ. యాక్చువల్గా శమంతకమణిని సత్రాజిత్తు తన కూతుర్ని ఇద్దరిని కూడా శ్రీకృష్ణుడికి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే శ్రీకృష్ణుడి పట్ల ఆయన అపరాధం చేశాను అని అనుకున్నాడు కాబట్టి దానికి ప్రాయశ్చిత్తంగా ఆయన శమంతకమణిని కూతుర్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అయితే ఇప్పుడు అసలు ఏం తప్పు చేశాడు? శ్రీకృష్ణుడి పట్ల ఆయన చేసినటువంటి అపరాధం ఏంటి? అసలు ఆయనకి శమంతకమణి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన చేసిన అపరాధం ఏంటి? ఏ విధంగా ఈ సత్రాజిత్తు స్టోరీ అంతా జరిగింది అనేటువంటి విషయాన్ని ఈయన అడుగుతున్నారు. ఓకే,
సో దానికి ఇప్పుడు సుఖదేవ్ గోస్వామి శమంతకమణికి సంబంధించినటువంటి స్టోరీ మొత్తం చెప్తారు ఇప్పుడు. 3వ శ్లోకం శ్రీవాణి మాతాజీ. శ్రీ శుక ఉవాచ సుఖ ఉవాచ ఆసీత్ సత్రాజితః సూర్యో భక్తస్య పరమసఖా. ఒక నిమిషం ప్రభుజీ, పేజ్ తిరగబడిపోయింది. ఎన్నో పేజీ ప్రభుజీ? 326. అది పేజీ తిరగబడిపోయింది అందుకని. ఒక ఉషశ్రీ మాతాజీ, ఉషశ్రీ మాతాజీ మీరు చదవండి. చదువుతున్నాను ప్రభుజీ, చదువుతున్నాను. ఆసీత్ సత్రాజితః సూర్యో భక్తస్య పరమసఖా. ఆసీత్ సత్రాజితః సూర్యో భక్తస్య పరమః సఖా. ప్రీతస్తస్మై మణిం ప్రాధాన్ సచతుష్టః స్యమంతకం. ప్రీతస్తస్మై మణిం ప్రాదాత్ సచతుష్టః స్యమంతకం. ప్రభుపాదుల వారి భావము. సుఖదేవ గోస్వామి పలికెను, సూర్యదేవుడు తన భక్తుడగు సత్రాజిత్తునిడ అత్యంత ప్రీతిని కలిగి ఉండెను. పరమమిత్రుని వలె వర్తించుచు అతడు తన సంతృప్తికి చిహ్నంగా ఆ రాజునకు సమంతకమణిని వసగెను. ధన్యవాదాలు. సత్రాజిత్తు సూర్యదేవుడి యొక్క భక్తుడు. సూర్యదేవుడు సత్రాజిత్తు యొక్క భక్తికి ప్రసన్నుడై ఆయనకి వరంగా ఈ యొక్క సమంతకమణిని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే ప్రసన్నుడయ్యాను అనేటువంటి విషయానికి చిహ్నంగా ఆయన వరాన్ని ఇచ్చారు. ఆ వరమే సమంతకమణి సూర్యదేవుడు సత్రాజిత్తుకి ఇచ్చారు. నెక్స్ట్ 4వ శ్లోకం శ్రీవాణి మాతాజీ. సతం బిభ్రన్మణిం కంటే భ్రాజమానో యథా రవిః. సతం బిభ్రమణిం కంటే భ్రాజమానో యథా రవిః. ప్రవిష్టో ద్వారకాం రాజన్ తేజసానోపలక్షితః. ప్రవిష్టో ద్వారకాం రాజాన్ తేజసా నోపలక్షితః. ఆ మణిని కంఠమున ధరించి సత్రాజిత్తు ద్వారకలో ప్రవేశించెను. రాజా సాక్షాత్తుగా సూర్యుని వలె దేదీప్యమానముగా ప్రకాశించుచు అతడు మణి యొక్క తేజస్సు కారణమున గుర్తుపట్టలేకుండా ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ. సో ఆ మణి సూర్యుడు వెలిగినట్టు వెలుగుతుంది. సూర్యుడి నుంచి ఎంత కాంతి వస్తుందో అంత కాంతి వస్తుంది. కానీ ఆ మణిని ఆయన ధరించి ఉన్నారు. సత్రాజిత్తు సూర్యుడి ద్వారా పొందినటువంటి మణిని ధరించి ఉన్నారు. మరి మణిలోంచి వస్తున్నటువంటి వెలుగు ఆయన ధరించి ఉన్నప్పుడు మణిలోంచి వస్తున్నటువంటి వెలుగు కారణంగా సత్రాజిత్తు అనేటువంటి విషయం కూడా గుర్తుపట్టలేకపోతున్నారు జనాలు. అంతే కదండి. ఎక్కడి నుంచి వెలుగు వస్తుందో ఆ వెలుగు వెనకాల ఉన్న ఎవరు కనపడరు. అలానే సత్రాజిత్తు ఉన్నాడు, సత్రాజిత్తు వస్తున్నాడు, సత్రాజిత్తు అనేటువంటి విషయం కూడా గుర్తుపట్టనంతగా మణి యొక్క వెలుగు అంత డామినేట్ చేసేసింది అనమాట. నెక్స్ట్ 5వ శ్లోకం సర్వారాధ్య మాతాజీ. తం విలోక్య జనా దూరా తేజసా ముష్టదృష్టయః. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. తం విలోక్య జనా దూరాత్ తేజసా ముష్టిదృష్టయః. దివ్యతే క్షైర్భగవతే శశంసుః సూర్యశంకితా. దివ్యతే క్షైర్భగవతే సశంసుః సూర్యశంకితః. భావం. సత్రాజిత్తును దూరం నుండి గాంచిన జనులకు అతని తేజస్సు మిరుమిట్లు గొలిపెను. వారు అతని సూర్యదేవుడని తెలిసిన వారే ఆ విషయం కృష్ణునికి విన్నపించుటకు వెడలిరి. అప్పుడు ఆ దేవదేవుడు పాచికలాడుచుండెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో చూసిన వాళ్ళందరికీ కూడా సత్రాజిత్తు వెనకాల ఉన్నారు అనేటువంటి విషయం అర్థం కావట్లేదు. దూరం నుంచి చూసినటువంటి వాళ్ళందరికీ కూడా మిరుమిట్లు గొలుపుతున్నటువంటి యొక్క తేజస్సు ఏదైతే ఉందో, సమంతకమణి యొక్క తేజస్సు ఏదైతే ఉందో అది మాత్రమే కనిపిస్తుంది. అది చూసి స్వయంగా సూర్యదేవుడే కింద నడుస్తున్నాడా అనిపించింది వాళ్ళకి. సూర్యదేవుడే నడుస్తున్నాడు అని అనిపించింది. సో సూర్యదేవుడు అని తలచి వాళ్ళందరూ కూడా వెళ్ళి కృష్ణుడికి చెప్పారు. ఆ సమయంలో కృష్ణుడు పాచికలాడుతూ ఉన్నారట. 6వ శ్లోకం శిరీష మాతాజీ. నారాయణ నమస్తేస్తు శంఖ చక్ర గదాధర. నారాయణ నమస్తేస్తు శంఖ చక్ర గదాధర. దామోదరారవిందాక్ష గోవింద యదునందన. దామోదరారవిందాక్ష గోవింద యదునందన. ద్వారకావాసులు పలికిరి, ఓ నారాయణ, ఓ శంఖచక్ర గదాధారి, ఓ అరవిందాక్షుడా, ఓ దామోదర, ఓ గోవింద, ఓ యదునందన, నీకు మా వందనములు. హరే కృష్ణ ప్రభుజీ.
ఓకే, సో ద్వారకావాసులు శ్రీకృష్ణుని కలిసినప్పుడు శ్రీకృష్ణుని కీర్తిస్తూ శ్రీకృష్ణుడికి నమస్కారాల్ని తెలియజేస్తున్నారు. నెక్స్ట్ 7వ శ్లోకం. సునీత హరిబాబు మాతాజీ. ఏష ఆయాతి సవితా త్వాం దిదృక్షుర్జగత్పతే ఏష ఆయాతి సవితా త్వాం దిదిక్షుర్ జగత్పతే ముష్ణన్ గవస్తి చక్రేణ నృణాం చక్షుంషి తిగ్మహు ముష్టిన్ గవస్తి చక్రేణ నృణాం చక్షుంసి గతిర్మగుః. ఓ జగత్పతి, సూర్యదేవుడు నిన్ను ఉద్ధరించుడికై వచ్చినాడు. తన తీక్ష్ణమగు కిరణములతో అతడు ఎల్లరి కన్నులను చీకట్లను కమ్ముచున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. సూర్యదేవుడు కృష్ణుని ఉద్ధరించడానికి రావడం ఏంటి మాతాజీ? దర్శించుటకై ప్రభుజీ. ఓకే, దర్శించు. మీరు ఉద్ధరించుడుగా చదివారు. ఓకే, ప్రభుజీ. ఓ జగత్పతి, సూర్యదేవుడు నిన్ను దర్శించడం కోసం వచ్చారు. ఆయన తీక్షణమైనటువంటి కిరణాలతో ఎల్లరి కన్నులు కూడా చీకట్లను కమ్ముచున్నాయి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. నెక్స్ట్ 8వ శ్లోకం. అక్షర సౌజన్యమత. హరే కృష్ణ ప్రభుజీ. నన్వన్ విచంతి తే మార్గం త్రిలోక్యాం విభుదర్షభాం నన్విన్వచ్చంతి తే మార్గం త్రిలోకం విభుదర్షభ జ్ఞాత్వాధ్యగూఢం యదుషు దృష్టుం త్వాం యాత్యజః ప్రభో జ్ఞాత్వాద్యగూఢం యదుషు ద్రష్టుం త్వం యాత్యజం ప్రభోః. ఓ దేవా ఓ దేవా, నీవిప్పుడు యదుకులంలో గూఢముగా ఉన్నందున ముల్లోకములలోని మహోన్నత దేవతలందరూ నిన్ను కనుగొనుటకు నిక్కముగా ఆతురతతో ఉన్నారు. ఈ విధంగా అజుడగు సూర్యుడు నిన్ను గాంచుటకు ఇచ్చుటకు వచ్చినాడు. హరే కృష్ణ ప్రభుజీ. యదుకులమున గూఢముగా ఉన్నందున. గూఢంగా ఉండడం ఏంటి? రహస్యంగా ఉండడం. ఓకే, తెలియకుండా, అంటే మారు వేషంలో ఉన్నావు నువ్వు ఇక్కడ. సో కృష్ణుని ఉద్దేశించిన నువ్వు దేవాది దేవుడు. అందుకనే ఇందాక శ్లోకంలో వాళ్ళు నమస్కారం తెలియజేసినప్పుడు ఓ నారాయణ, ఓ శంకుచక్ర గదాధారి, ఓ అరవిందాక్షుడ, ఓ దామోదర, ఓ గోవింద, ఓ యదునందన అని పిలిచారు. అంటే మామూలుగా కృష్ణుని మామూలుగా వాళ్ళకు ఉన్నటువంటి పేర్లతో పిలవచ్చు, కానీ ఇవన్నీ కూడా భగవంతుని కీర్తించేటువంటి పేర్లు. ఎందుకు పిలుస్తున్నారు అంటే ఆయన భగవంతుడు అనేటువంటి విషయం తెలుసు. స్వయంగా సూర్య భగవానుడే ద్వారకలో నడుస్తూ వస్తున్నారు అని అంటే ఎవరి కోసం వస్తున్నట్టు? ద్వారకాధీశుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి కోసం వస్తున్నట్లు. అంటే కృష్ణుడు సామాన్యుడైతే సూర్యుడే స్వయంగా ద్వారకా నగరంలో నడుస్తారా? కృష్ణుడిని దర్శనం చేసుకోవడానికి వస్తారా? సో స్వయంగా శ్రీకృష్ణుడు భగవానుడు, అందుకనే ఆయన్ని చూడటానికి మాత్రమే వచ్చారు సూర్యుడు. సో ఆ విషయాన్నే ఆయనకి చెప్తున్నారు. అయితే మరి కృష్ణుడు దేవాది దేవుడే, మరి ఇంతకాలం వాళ్ళు దేవాది దేవుడని ఎందుకు అనుకోలేదంటే కృష్ణుడు రహస్యంగా మారువేషంలో సామాన్యమైనటువంటి బాలుడుగా, లేదంటే ఒక గోప బాలుడుగా, లేకపోతే ఒక ద్వారకా నగరంలో రాజుగా ఆయన సామాన్యంగా ఉన్నారు. ఒక దేవాది దేవుడిగా లేరు ఆయన. అందుకనే ఆయన గూఢంగా ఉన్నందున అనేటువంటి అంటున్నారు. యదుకులంలో నువ్వు రహస్యంగా ఉన్నావు, మారువేషంలో ఉన్నావు. ముల్లోకముల్లోని మహోన్నత దేవతలందరూ నిన్ను కనుగొనజాలక నిక్కముగా ఆతురతతో ఉన్నారు. భగవంతుడు ఎక్కడ 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 అని తెలుసుకోలేకపోతున్నారు. నువ్వు ఇక్కడ సామాన్యమైనటువంటి మానవుల్లా ఉన్నావు కాబట్టి నిన్ను చూసి ఆయన వాళ్ళందరూ దేవతల సైతం కూడా నిన్ను చూసి భగవంతుడు అని అనుకోలేని విధంగా నువ్వు ఉన్నావు ఇప్పుడు. అంతే కదండి. ఇంతకు ముందు కూడా కృష్ణుడు చూసి బ్రహ్మదేవుడు కూడా భగవంతుడు అని అనుకోలేదు. దేవతలందరూ కూడా సామాన్యమైనటువంటి వాడు అనుకున్నారు. ఇప్పుడు గోవర్ధనగిరి లీల జరిగింది. ఎందుకు జరిగింది? ఒకవేళ కృష్ణుడు దేవాది దేవుడు అని తెలిస్తే ఇంద్రుడికి గోవర్ధనగిరి లీల జరిగి ఉండేదా? గోవర్ధనగిరి లీల జరిగి ఉండేదా కృష్ణుడు దేవాది దేవుడు అని తెలిస్తే? అంటే దేవతలు సైతం కూడా తెలుసుకోలేకపోతున్నారు కృష్ణుడిని దేవాది దేవుడు అని. అందుకని నువ్వు ఎక్కడున్నావు అని ఎత్తుక్కుంటూ సూర్యదేవుడు కూడా వస్తున్నాడు ఇప్పుడు నిన్ను దర్శించుకోవడానికి అని చెప్తున్నారు. నెక్స్ట్ 9వ శ్లోకం. సునీత కంఠం. నేను అజుడు అంటే ఏంటి ప్రభు? అజుడు అంటే పుట్టనివాడు, పుట్టుకలేనివాడు. ఓకే. శ్రీ సుఖ ఉవాచ
నిశమ్య బాలవచనం ప్రహస్యాంబుజలోచనః నిశమ్య బాలవచనం ప్రహస్యాంబుజలోచనః ప్రాహనాసౌరవీర్దేవః సత్రాజిన్మణినాజ్వలన్ ప్రాహనాసౌరవిద్దేవః సత్రాజిన్మణినాజ్వలన్. భావము సుఖదేవ గోస్వామి పలుకసాగెను. ఆ అమాయక వాక్కులను వినిన కమలలోచనుడు భగవానుడు నవ్వి వారితో, అతడు సూర్యదేవుడు కాదు, సత్రాజిత్తు. తన మణి కారణమున అతడు ప్రకాశించుచున్నాడని పలికెను. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ఆ అమాయకమైనటువంటి వాక్కులను విన్నటువంటి కమలలోచనుడైనటువంటి భగవానుడు వాళ్ళని చూసి నవ్వారు. వస్తున్నది సూర్యదేవుడు కాదు, వస్తున్నటువంటిది సత్రాజిత్తు. ఆయన మెడలో సూర్యుడు వరంగా ఇచ్చినటువంటి మణి ఉంది కాబట్టి ఆ మణి కారణంగా ఆయన ప్రకాశిస్తున్నాడు. కానీ నిజానికి ప్రకాశిస్తుంది సత్రాజిత్ కాదు, ప్రకాశిస్తుంది శమంతకమణి. కాబట్టి ఆయన సూర్యుడు కాదు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే కృష్ణుడికి తెలుసు ఆల్రెడీ శమంతకమణిని తీసుకొని ఈయన వీధిలో నడుస్తున్నారు అనేటువంటి విషయం. సత్రాజిత్. రామారావు ప్రభుజీ. సత్రాజిత్ స్వగృహం శ్రీమాన్ కౌతుకమంగళం తత్రాజిత్ సగృహం శ్రీమత్ కృతకౌతుకమంగళం ప్రవిశ్య దేవ సదనే మణిం విప్రైర్న్యవేశయత్ ప్రవిశ్య దేవ సదనే మణిం విప్రైర్నవేశయత్. హరే కృష్ణ. సత్రాజిత్తు తన ఐశ్వర్యయుతమగు గృహమున ప్రవేశించి ఉత్సవముతో పాటు మంగళ కార్యమును నిర్వహించిన వాడై యోగ్యులకు బ్రాహ్మణులచే సుమంతకమణి గృహంలోని మందిరంలో ప్రతిష్ఠింపజేసెను. హరే కృష్ణ ప్రభుజీ. సత్రాజిత్తు ఐశ్వర్యయుతమగు గృహమున ప్రవేశించి ఉత్సవముతో పాటు మంగళ కార్యములను నిర్వహించుడు వాడై యోగ్యులకు బ్రాహ్మణులచే శమంతకమణి గృహంలోని మందిరంలో ప్రతిష్ఠింపజేసెను. ఓకే. సత్రాజిత్కి ఇవ్వబడినటువంటి గిఫ్ట్ ఏదైతే ఉందో ఆ గిఫ్ట్ మెళ్ళ వేసుకుని అయితే ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి దాన్ని ఆయన ఒక బ్రాహ్మణులను పిలిచి బ్రాహ్మణులతోటి మంత్రోచ్చారణ జరుగుతూ ఉండగా ఆ మణిని ఆయన యొక్క గృహంలో పూజా మందిరంలో ప్రతిష్ఠించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ రంగదేవి రాధామాతాజీ. దినే దినే స్వర్ణ భారాన్ నష్టౌ సత్సృజతి ప్రభో. హరే కృష్ణ ప్రభుజీ. దినే దినే స్వర్ణ భారాన్ నష్టౌ సృజతి ప్రభో. దినే దినే స్వర్ణ భారాన్ నష్టౌ సృజతి ప్రభో. దినే దినే స్వర్ణ భారాన్ నష్టో సృజతి ప్రభో. దుర్భిక్షమార్యరిష్టాని సర్పాధివ్యాధయో శుభాం. దుర్భిక్షమార్యరిష్టాని సర్పాదివ్యాధయో శుభః. నసంతి మాయినస్తత్ర యత్రాస్తేభ్యర్చితో మణిః. నసంతి మాయినాస్తత్ర యత్రస్తే అభ్యర్థించతో మణిః. ప్రభు ప్రతిదినము ఆ మణి 8 బారువుల బంగారమును వసుగుచుండును. ఏ ప్రదేశమున అది ప్రతిష్ఠించబడి సక్రమముగా అర్చింపబడునో ఆ స్థానమున దుర్భిక్షము లేదా అకాల మరణము వంటి అరిష్టములు ఉండవు. సర్పకాటు, శారీరక మానసిక వ్యాధులు, మోసగాండ్రు వంటి ఉపద్రవములు కూడా అచట ఉండవు. ప్రభుపాదుల వారి భాష్యము. బారువుని గురించి శ్రీధర స్వామి ఈ క్రింది శాస్త్రాన్యాయమును నొసగిరి. చతుర్భిర్వి హిభిగి గుజాం గుంజః పంచపనాం పనాన్ అష్టోధరణమష్టౌ చ కర్షం చతురః ఫలం తులాం ఫలశతాం ప్రాహుర్భారః శతిస్థూలాః. 4 గింజల ధాన్యము ఒక గుంజ, 5 గుంజములు ఒక పనము, 8 పనములు ఒక కర్షము, 4 కర్షములు ఒక పలము, 100 పలములు ఒక తులము, 20 తులములు ఒక భారు. 1 ఔన్సుకు 3700 ధాన్యపు గింజలు ఉన్నందున శమంతకమణి ప్రతిరోజు 170 పౌండ్ల బంగారమును వసుగుచుండేది. ఓకే. ఈ శమంతకమణి ప్రతిష్ఠించిన తర్వాత ఆ శమంతకమణి ప్రతిరోజు కూడా 8 బారువుల బంగారాన్ని ఇస్తుందట. ఓకే.
8 గ్రాముల బంగారాన్ని, 8 బారువుల బంగారాన్ని ఇస్తుంది. అది ఏ ప్రదేశంలో అయితే ప్రతిష్ఠింపబడ్డారో ఆ ప్రదేశంలో దుర్భిక్షము, అకాల మరణము, అరిష్టాలు లేవు. సర్పకాటు, శారీరక మానసిక వ్యాధులు, మోసగాండ్రు వంటి ఉపద్రవాలు కూడా అచట లేవు. అంటే శమంతకమణి యొక్క ప్రభావం వల్ల అక్కడ ఎలాంటి దుర్భిక్షము లేదు, ఎలాంటి మానసిక శారీరక వ్యాధులు కూడా లేవు, సర్పకాటు వల్ల కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. అలాంటి ఇది ఎందుకంటే అకాల మరణం అనేటువంటిదే జరగదు అనమాట శమంతకమణి ఉంటే. సో అలాంటిది ఇచ్చారనమాట. అయితే 8 బారువుల గురించి ఇక్కడ చెప్తున్నారు. ఒక బారు అంటే ఎంత అని. ఓకే, ఒక బారు అంటే 20 తులాలు. 20 తులాలు. తులం అంటే 10 గ్రాములు. 11 గ్రాముల 666 మిల్లీగ్రాములు. ఎవరు 10 గ్రాములు ప్రభుజీ. తులం అంటే 11 గ్రాములు 666 మిల్లీగ్రాములు. అందరికీ బంగారు 11 గ్రాములు మాతాజీ. అంటే పూర్వం తులం అంటే చెప్పేవాళ్ళు 11 గ్రాముల 666 సుమారుగా 10 గ్రాములు అనుకుందాం. ఓకే, 10 గ్రాములు కొంచెం ఎక్కువ. అయితే 20 తులాలు అంటే 200 గ్రాములు. 200 గ్రాములు అంటే ఒక బారు అంటే 200 గ్రాములు సుమారుగా. మరి 8 బారువుల బంగారం ఇస్తుందంటే 1600 గ్రాములు. 1.5 కిలో పైన 1600 గ్రాములు, సుమారుగా 1700 గ్రాములు ఇస్తుంది. ఓకే, అంటే 100 గ్రాములు ఒక పౌన్. పౌండ్ అంటే ఎంత? కిలో ప్రభుజీ. కిలోనా? 100 గ్రామ్. 100 ఒక పౌండ్ అంటే ఒక పౌండ్ అంటే 1 కిలో. అందుకని 1700 గ్రాములు 170 పౌండ్లు అవుతుంది. పౌండ్లు. ఓకే, సో అంత బంగారాన్ని ప్రతిరోజు ఇస్తుందట ఈ శమంతకమణి. ఎవరికి కావాలి? 170 ఫోన్ ఇచ్చినా చాలు ప్రభుజీ. 170 మరి అంత ఎక్కువ ఏది వద్దు ప్రభుజీ. ఎవరికో కావాలంటే లతామాతాజీ బంగారం ఉంటే మళ్ళీ భౌతికపరమైన కోరికలు ఎక్కువైపోయి భక్తిలో వెనక్కి వెళ్ళిపోతాం. బంగారం చూసారా, ఇంతవరకు చెప్తుంటే ఏ చర్చ జరగట్లేదు, బంగారం గురించి చెప్పగానే చర్చ స్టార్ట్ అయింది. ఇంటర్నల్ గా ఇష్టం ప్రభుజీ. ఓకే, సరే నెక్స్ట్ కి వెళ్దాం. భాగవతమే బంగారం ప్రభుజీ. అలా ఎవరు అనలేదు. నాకు భాగవతం ఇస్తా అంటే వద్దంటున్నారు, బంగారం ఇస్తా అంటే కావాలంటున్నారు. కాదు ప్రభుజీ, మాకు భాగవతమే కావాలి ప్రభుజీ. బంగారం వద్దులే ప్రభుజీ, చాలు ఉన్నది ఉండదు, చాలు మనకి ఎక్కువ. మంగతాయారు మాతాజీ దగ్గర బంగారం చాలా ఎక్కువ ఉందంట. కోరికలు ఎక్కువైపోతాయి ప్రభుజీ, బంగారం ఎక్కువ దగ్గర తెచ్చిన. బంగారంలో కలిపురుషుడు ఉంటాడు కదా ప్రభు. మాతాజీ ప్రభుజీ, శ్రీపద మాతాజీ ఎన్ని చీరలు ఉన్నాయి కబోర్డ్ అంటే అది బంగతాయారు మాత 60 చీరలు ఉన్నాయని చెప్పారు. అంటే దేహాల గురించి మాతాజీ మాట్లాడుతున్నారు. 2 రోజులకోసారి మాతాజీ పేరు ఎత్తుతుంటారు. బంగతాయారు మాత 60 చీరలు ఉన్నాయంటే మాతాజీ కబోర్డ్ మీకు కావాలా మాతాజీ? వద్దు మా ప్రభుజీ, ఓకే, ఇంకా చీరలు బంగారం గురించి పక్కన పెడదాం. చదువుదాం మాతాజీ భాగవతం. చెప్పండి ప్రభుజీ. మళ్ళీ శ్రీమాతాజీ. హరే కృష్ణ. అయాచితో మణింక్వాపి యధురాజాయ శౌరిణాం. అయాచితో మణిం క్యాపి యధురాజాయ శౌరిణ్యా. నైవార్ధకాముకః ప్రాదాద్యాచ్నాభంగమతర్కయన్. నైవార్ధకాముకః ప్రాదాద్యాచ్నా భంగమత్తరయన్. ఒక సందర్భమున శ్రీకృష్ణుడు ఆ మణిని యదురాజు ఉగ్రసేనునికి ఇవ్వమని శత్రాజిత్తుని అడిగెను. కానీ పరమలోభి అయిన అతడు దానిని తిరస్కరించెను. భగవంతుని అభ్యర్థన త్రోసిపుచ్చుట ద్వారా తానెంతటి అపరాధము చేయుచున్నాడో అతడు ఆలోచింపలేదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. యాక్చువల్గా మనము ఎక్కడైనా తవ్వుతున్నాం అనుకోండి, తవ్వుతుంటే అక్కడ లోపల నుంచి లంకెల బిందెలు దొరికాయి అనుకోండి, అది ఎవరికి చెందుతుంది? ప్రభుత్వానికి చెందుతుంది. దాన్ని తీసుకెళ్ళి ప్రభుత్వానికి అప్పగించాలి. అంటే యాక్చువల్గా రాజుకే అర్హత ఉంటుంది రాజ్యంలో ఎక్కడ ఎవరికి ఏం దొరికినా.
పర్సనల్గా మ్యూట్ చేయండి మాతాజీ, అందరు మ్యూట్ చేయండి దయచేసి. లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ, రామారావు ప్రభుజీ మ్యూట్ చేస్తారా? ఓకే. సో ఎవరైతే ఇప్పుడు నీది కాంది ఏదైనా సరే దొరికితే అది ప్రభుత్వానికే చెందినట్లు కదా. ఇప్పుడు యాక్చువల్గా శమంతకమణి కోసం సూర్యదేవుని ప్రార్థించినటువంటి సత్రాజిత్తు ద్వారకలోనే చేశాడు ఆ యొక్క తపస్సు, ఆ యొక్క ఆరాధన ద్వారకలోనే చేశాడు. కాబట్టి ద్వారక రాజుకే చెందుతుంది. ద్వారకలో ఎవరు ఏది సాధించినా కానీ అది వాళ్ళది కానప్పుడు, అంటే వరంగా వచ్చింది అయినా సరే భగవంతుడికే చెందుతుంది. ఒకటి ఆ రాజుకు చెందుతుంది, రెండు కృష్ణుడు భగవంతుడు, ఆ రాజు కూడా, ఆ ద్వారకకి రాజు కూడా. ద్వారక రాజు ఉగ్రసేనుడు. ఓకే, అయితే ఆయన ఏమన్నాడు, ఇది ఉగ్రసేనుడికి చెందుతుంది, ఉగ్రసేనుడికి ఇచ్చేయి అని అన్నారు కృష్ణుడు. కానీ ఆయన ఉగ్రసేనుడికి ఇవ్వలేదు, కృష్ణుడు చెప్పిన మాట కూడా వినలేదు. స్వయంగా భగవంతుడే ఆదేశించినా కానీ భగవంతుడు ఆదేశించినటువంటి ఆదేశాన్ని కూడా ధిక్కరించడం అనేటువంటిది అపరాధం అనేటువంటి విషయాన్ని కూడా గ్రహించకుండా దాన్ని తీసుకెళ్లి తన ఇంట్లో ప్రతిష్ఠించుకున్నారు. ఓకే, సో అందుకనే ఈయన సత్రాజిత్ ద్వారక వీధుల్లో నడుస్తున్నారు శమంతకమణిని వేసుకొని. ఎందుకు ద్వారక వాసులకి అర్థమైంది అని అంటే, యాక్చువల్గా ఈయన చేసినటువంటి సూర్య ఆరాధన ఏదైతే ఉందో ద్వారకలో చేశారు కాబట్టి, ద్వారకలో ఆయన పొందినటువంటి అతి విలువైనటువంటి వస్తువు కాబట్టి అది ద్వారక రాజుకు చెందుతుంది కాబట్టి ఉగ్రసేనుడికి ఇవ్వాలి. అది ఇవ్వలేదు కాబట్టి ఆయన భగవంతుడి పట్ల అపరాధం చేసినట్లు చెప్తున్నారు. నెక్స్ట్ 13 శేషరత్నం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. తం ఏకదా మణిం కంటే ప్రతిముచ్యా మహాప్రభం. తం ఏకదా మణిం కంటే ప్రతిముచ్య మహాప్రభం. ప్రసేను హయమారుహ్య మృగాయాం వ్యచరధ్వనే. ప్రసోన హయమారుహ్య మృగాయాం వ్యచరధ్వనే. ఒకసారి సత్రాజిత్తు సోదరుడు ప్రసేనుడు దేదీప్యమానముగా మణిని కంఠమును ధరించి అశ్వమునెక్కి వేటకి అడవికి పోయెను. ప్రభుపాదుల వారి భాష్యం. శ్రీకృష్ణుని అభ్యర్థనను సత్రాజిత్తు త్రోసిపుచ్చినందులకు కలిగడి ఆ మంగళకర పరిణామము ప్రకటం కానున్నది. హరే కృష్ణ ప్రభు. యాక్చువల్గా అయితే ఆ మణి శ్రీకృష్ణ భగవాను అడిగితే ఇచ్చేసి ఉన్నట్లయితే బాగుండేది. అది కృష్ణుడు ఉగ్రసేనుడికి ఇవ్వండి అని చెప్తే కూడా ఇవ్వలేదు కాబట్టి ఆయన కృష్ణుడి పట్ల అపరాధం చేసినట్లయింది. కాబట్టి జరగబోయేటువంటి పరిణామాలన్నీ కూడా ఆయనే బాధ్యుడైపోయాడు. ఓకే, అందుకనే ఇప్పుడు జరగబోయేటువంటి పరిణామం ఏదైతే ఉందో అది ఆయన శ్రీకృష్ణుడి పట్ల చేసినటువంటి అపరాధానికి కారణం. ఓకే, సత్రాజిత్తు యొక్క సోదరుడైనటువంటి ప్రసేనుడు ఈ దేదీప్యమానమైనటువంటి మణిని మెడలో ధరించి ఆయన అశ్వముని ఎక్కి వేటకై అడవికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. 14 మంజులత మదర్. ప్రసేనం సహయం హత్వా మణిమాచిద్య కేశరీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రసేనం సహయం హత్వా మణిమాచిద్య కేశరీ. గిరిం విషంజాంభవతా నిహతో మణిమిచ్చతా. గిరిం విషంజాంబవతా నిహతో మణిమిచ్చతా. ఒక సింహము ప్రసేనుని అతని అశ్వమును చంపి మణిని తీసుకొనెను. కాని అది ఒక పర్వత గుహలో ప్రవేశించగా భల్లూక రాజకు జాంబవంతుడు ఆ మణిని తీసుకొనగోరిన వాడై సింహమును సంహరించెను. హరే కృష్ణ ప్రభుజీ. ఆ మణి మెరుస్తూ ఉండడాన్ని చూసి సింహము ఏదో విలువైంది నాకు ఉపయోగపడుతుంది అని అనుకుందా ఏమో. ఆ ప్రసేనుని సంహరించి ఆ మణిని తీసుకుని ఒక గుహలోకి వెళ్ళిపోయింది. ఆ గుహలో భల్లూక రాజు అయినటువంటి జాంబవంతుడు ఆ మణిని తీసుకోవాలి అని అనుకుని ఆ సింహాన్ని సంహరించడం అనేటువంటిది జరిగింది. 15 లక్ష్మీ ఆత్మకూర్మత. సోపి చక్రే కుమారస్య మణిం క్రీడన కంభిలే. సోపి చక్రే కుమారస్య మణిం క్రీడన కంభిలే. అపశ్యన్ భ్రాతరం భ్రాతా సత్రాజిత్ పర్యతప్యత. అపశ్యన్ భ్రాతరం భ్రాతా సత్రాజిత్ పర్యతప్యత. గుహలో జాంబవంతుడు సమంతకమణిని తన పుత్రికకు ఆట వస్తువుగా ఇచ్చెను. ఇక సత్రాజిత్తు తన సోదరుడు తిరిగి రాకపోవటను గమనించి మిక్కిలి విచారము నొందెను. హరే కృష్ణ.
సో ప్రసేనుడు వెళ్ళిపోయి ఎంతసేపటికి రాలేదు. సో సత్రాజిత్కి ఆయనకి కొంచెం విచారం అనేటువంటిది కలుగుతుంది. అయితే జాంబవంతుడు ఆ మణిని పొంది తన పుత్రికకి ఆట వస్తువుగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 16 సత్యవతి మాత. ప్రాయకృష్ణేన నిహతో మణిగ్రీవో వనంగతః. ప్రాయకృష్ణేన నిహతో మణిగ్రీవో వనంగతః. భ్రాతా మమేతి తుచ్చుత్వా కర్ణే కర్ణే జపంజనాం. భ్రాతా మమేతి తచ్చుత్వా కర్ణే కర్ణే జపంజనాః. కంఠమున మణిని ధరించి అడవికి వెళ్ళ తన సోదరుడు శ్రీకృష్ణుని నా సోదరుని శ్రీకృష్ణ బహుశా చంపి ఉండవచ్చు అని అతడు పలికెను. సామాన్య జనులు ఆ దోషారోపణ విని పరస్పరం గుసగుసలాడసాగిరి. సత్రాజిత్ అనుకుంటున్నాడు, ఆల్రెడీ నా మణి మీద శ్రీకృష్ణుడు కన్నుబడింది. కృష్ణుడు ఆల్రెడీ ఒకసారి అడిగాడు, నా మణిని తీసుకెళ్ళి ఉగ్రసేనుడికి ఇవ్వు అని. నేను ఇవ్వలేదు. ఇప్పుడు నా సోదరుడు ప్రసేనుడు ఈ మణిని ధరించి బయటికి వెళ్తే శ్రీకృష్ణుడే ఆ మణి కోసం నా ప్రసేనుడిని చంపుండొచ్చు అని అనుకుంటున్నాను. ఇది అపవాదు. ఈ అపవాదు ఇలా శ్రీకృష్ణుడి మీద సత్రాజిత్తు వేస్తున్నాడు అనేటువంటి విషయం అక్కడ ఉన్నటువంటి పుర ప్రజలకు మొత్తం కూడా తెలిసిపోయింది. వాళ్ళందరూ కూడా వాళ్ళల్లో వాళ్ళు గుసగుసలు ఆడుకుంటున్నారు. కృష్ణుడు ఇలా చేశాడా, కృష్ణుడు ఇలా చేశాడా, కృష్ణుడు మణి కోసం మనిషిని చంపేశాడా అని. ఓకే, నెక్స్ట్ 17వ శ్లోకం. నరసింహారావు ప్రభు. భగవాంస్తదు పశ్రుత్య ధుర్యశోలిప్తమాత్మని. మార్ష్ణుం ప్రసేన పదవీం అన్యపద్యత నాఘరై. మారుష్టం ప్రసేన పదవీం అన్యపద్యత నాఘరై. శ్రీకృష్ణుడు ఆ వదంతిని విన్నంతట తన యశస్సుకు కలిగిన కళంకమును తుడిచివేయగోరి కొందరు ద్వారకావాసులను తీసుకొని ప్రసేనుడు విడిన మార్గమును అనుసరించను. హరే కృష్ణ ప్రభుజీ. సో కృష్ణుడు చెయ్యకపోయినా కానీ చేశాడు అని చెప్పేసి సత్రాజిత్తు ఆరోపణ చేయడం అనేటువంటిది జరిగింది. అది నిజం ఎంతుందో అబద్ధం ఎంతుందో ప్రజలు అన్ని ఆలోచించరు. ఆయన అంటున్నాడు కాబట్టి జరిగిందేమో అని అనుకుంటున్నారు. అంటే ఇది ఒక అపవాదు, ఒక వదంతి. కృష్ణుడి మీద పడినటువంటి ఇలాంటి ఒక తన యశస్సుకి కలిగినటువంటి కళంకాన్ని తొలగించుకోవాలి అని అనుకొని కొంతమంది ద్వారకావాసులు తీసుకుని ప్రసేనుడు ఎటువైపు వెళ్ళాడో అటువైపు ఆయన కూడా ఆ మార్గంలోనే అనుసరిస్తూ వెళ్ళిపోయారు. నెక్స్ట్ 18 ఉషశ్రీ మాతాజీ. హతం ప్రసేనం అశ్వంచ వీక్షకేశరిణా వనే. హతం ప్రసేనం అశ్వం చ వీక్షకేశరిణా వనే. తం చాధ్రివృష్ణే నిహతం రుక్షేణ దదృశుర్జనం. తం చాద్రిపృష్టే నిహతం. తం చాద్రిపృష్టే నిహతం అమృక్షేణ దదృశుర్జనాః. ప్రభుపాదుల వారి భావము. అరణ్యమున వారు సింహంచే చంపబడిన ప్రసేనుని అతని అశ్వమును చూచిరి. మరింత దూరములో వారు జాంబవంతునిచే చంపబడి కొండ ప్రక్కన పడి ఉన్నట్టే సింహమును గాంచిరి. ధన్యవాదాలు. సో ఒక చోట ప్రసేనుడిని చంపబడినటువంటి ప్రసేనుడితో చంపబడినటువంటి సింహముచే చంపబడినటువంటి ప్రసేనుడి యొక్క శవాన్ని చూశారు. ఆ తర్వాత ఆయన అశ్వాన్ని కూడా చూశారు. ఇంకొంత దూరంలో ఆ సింహం కూడా శవంలో పడిపోయింది, జాంబవంతుడితో చంపబడింది కాబట్టి. సో అది ఆ కొండ పక్కనే పడి ఉందన్నమాట. జాంబవంతుడు ఉండేటువంటి కొండ పక్కనే పడి ఉంది. దాన్ని వాళ్ళు చూశారు. సో ఈ గుర్తుగా ప్రసేనుడికి సంబంధించినటువంటి ఈ యొక్క శమంతకమణి ఈ కొండ పక్కకి తీసుకెళ్ళి ఉండొచ్చు అని చెప్పేసి అర్థమవుతుంది. నెక్స్ట్ సునీత మాతాజీ. సునీత కంఠంని. వృక్షరాజ బిలం భీమం అంధేన తమసావృతం.
వృక్షరాజబిలం భీమం అంధేన తమసావృతం ఏకో వివేశ భగవాన్ అవస్థాప్య బహి ప్రజాం ఏకో వివేశ భగవాన్ అవస్థాప్య బహిః ప్రజాః. భావం భయానకమైనది, కటిక చీకటితో నిండినది నగు భల్లూక రాజు యొక్క గుహ వెలుపలనే ప్రజలను నిలిపి శ్రీకృష్ణుడు ఒంటరిగా దానిలో ప్రవేశించెను. శ్రీకృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ఓకే, సో గుహ చాలా చీకటిగా ఉంది, చాలా భయంకరంగా ఉంది. అందుకనే వాళ్ళందరినీ గుహ బయటనే ఉంచేసి కృష్ణుడు మాత్రమే ఒంటరిగా దానిలోకి ప్రవేశించాడు. నెక్స్ట్ మంగతాయర్ మాతాజీ. తత్ర దృష్ట్వా మణిప్రేష్టం బాలక్రీడనకం కృతం. హరే కృష్ణ ప్రభుజీ. తత్ర దృష్ట్వా మణిప్రేష్టం బాలక్రీడనకం కృతం హర్తుం కృతమతిస్తస్మిన్ నవతస్తేర్భకాంతికే. హర్తుం కృతమతిస్తస్మి నవతస్తే కాంతికే. ప్రభుపాదుల వారి భావము. బహుమూల్యమగు మణి బాలునకి ఆట వస్తువుగా చేయబట్టను. అచ్చడగాంచిన శ్రీకృష్ణుడు దాన్ని తీసుకొనుటకు కృతనిత్యుడై ఆ బాలుని చెంతకు వెడలను. హరే కృష్ణ. ఆ గుహలో ఒక బాలుడి చేతిలో ఆట వస్తువులా మణి కనిపిస్తుంది. యాక్చువల్గా వచ్చింది కూడా మణి కోసమే ఆయన. సో వెంటనే ఆ మణి ఆ బాలుడి నుంచి దగ్గర నుంచి తీసుకోవాలి అని కోరుకున్నటువంటి శ్రీకృష్ణుడు ఆ బాలుడి దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో ఈ రోజుకి ఇక్కడ ఆపుదాం మాతాజీ. రేపు జాంబవంతుడికి కృష్ణుడికి మధ్య జరిగినటువంటి యుద్ధం, ఆ తర్వాత ఆ శమంతక మణిని తీసుకువెళ్ళి సత్రాజిత్తుకి ఇవ్వడం, ఇవన్నీ కూడా రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు ప్రభుజీ.